హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్ కి స్వాగతం. కొత్తగా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ రోజు రెసిపీ వచ్చేసి నేను సాంబార్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను 1 కప్పు కందిపప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మంచిగా కడుక్కొని నేను కడిగి నీళ్ళని వేసుకున్నానండి. 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా కారం, పెద్ద సైజు టమాటా 1. ఇప్పుడు ఇంకా ఇవి పొయ్యి మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. పప్పు ఉడికే వరకు చింతపండుని నానబెట్టుకుంటే అప్పటికల్లా చింతపండు నానిపోద్దండి. చింతపండు రసం, మునక్కాయలు. సాంబార్కి మునక్కాయలు చాలా రుచిగా ఉండిద్దండి. ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా, దొండకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, సాంబార్ పౌడర్ అండి, రుచికి సరిపడా ఉప్పు అండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంకా నీళ్లు వేసుకొని నేను 1 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకుంటానండి. వంకాయ ముక్కలు, నాకు ఉప్పు పులుపు పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు ఇంకా 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటున్నా. సాంబార్ అయిపోయిందండి, మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు ఇంకా తాలింపు వేసుకుంటున్నా. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా తాలింపు వేసుకుంటున్నానండి. పోపుని వేసుకుంటున్నానండి. వేడి వేడి సాంబార్ అన్నం సూపర్గా ఉండిద్దండి. వేడి వేడిగా ములక్కాడ సాంబార్ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు నేను చేసినట్టు చేసుకోండి. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చేసుకొని తిని ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.